అందరికీ నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిసిన అక్షర యోధుడు రామోజీ అంతిమ సంస్కారం. పాడమోసిన తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తప్పవు. పుస్తకాలు, షూలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్. మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ. జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్న కూటమి శ్రేణులు. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. రామోజీరావు కుమారుడు కిరణ్ అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. రామోజీరావు పార్థివ దేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అంతకు ముందు రామోజీరావు పాడను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మోశారు. గాల్లోకి పోలీసులు తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. రామోజీరావు అంతిమ సంస్కారాల్లో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. నారా లోకేష్, ఎర్రబెల్లి దయాకర్ రావు, నామా నాగేశ్వరరావు, వి హనుమంతరావు, సుజనా చౌదరి తదితరులు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల్ని కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వ హయాంలో నెరవేరా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి వెల్లడించారు. ఈరోజు స్థానిక యూత్ హాస్టల్లో జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో దాదాపు చాలా ఏళ్ల తర్వాత మహాసభలు ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇందులో ప్రధానంగా ఉపాధ్యాయుల సమస్యలు, నూతన విద్యా విధానం ద్వారా మరుగున పడిన పాఠశాలల పునఃప్రారంభం, బోధనేతర పనులలో ఉపాధ్యాయులకు మినహాయింపు వంటి వాటిపై చర్చిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 80 సంవత్సరాల ఉద్యమ చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏప్రిల్ 16వ తారీఖున తాపేశ్వరంలో ఓక్ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ జిల్లాలో 1997లో మహాసభలు నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు మహాసభలు నిర్వహించుకోవాలని ఈరోజు కార్యవర్గ సమావేశంలో ఇది పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు, ఉపాధ్యాయుల తాలూకా మరి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ప్రభుత్వాన్ని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి జీవో 117ను రద్దు చేయాలని మరి ప్రభుత్వానికి కోరడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇంగ్లీష్ మీడియంతో పాటుగా తెలుగు మీడియంను కూడా ప్రతి ఉన్నత పాఠశాలలో మరి కంటిన్యూ చేయాలని మరి ప్రభుత్వానికి మరి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా మెర్జింగ్ ప్రైమరీ స్కూల్ విద్యా వ్యవస్థను నిట్ట నిలువుగా చీల్చి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలకు మెర్జ్ చేసినట్టు ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అది యథావిధిగా హై స్కూల్, ప్రైమరీ స్కూల్గా డివైడ్ చేయమని ప్రభుత్వానికి ఈ సందర్భంగా మరి కోరడం జరుగుతుంది. ప్రభుత్వంలో విద్యారంగం నిర్వీర్యం అయిపోయినటువంటి విషయం మిత్రులందరికీ తెలిసిందే. మరి జీవో నెంబర్ 117 తీసుకొచ్చి పాఠశాల విలీనం చేసి పేద బిడ్డలకు విద్యను దూరం చేసినటువంటి వైనం కనిపించింది. అయితే ఆ ప్రభుత్వానికి అనేక దఫాలుగా ప్రాతినిధ్యాలు, పోరాటాలు చేసినా కూడా ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేయలేదు. మరి ఈ నేటి ప్రభుత్వానికి కూడా ఇప్పటికే వినతి పత్రం ఇవ్వడం కానీ, పత్రికా ప్రకటనలు ఇవ్వడం కానీ చేశాము. గాడి తప్పినటువంటి ఈ పాఠశాల విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి జీవో నెంబర్ 117ను రద్దు చేసి
తిరిగి పాత పద్ధతిలో పెట్టి 1 నుంచి 5 తరగతుల వరకు ఒక ప్యాటర్న్లో పెట్టాలని, అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్లు పెంచాలని, హై స్కూల్లో ఉన్నటువంటి ఆ పీరియడ్స్ భారాన్ని కూడా తగ్గించి విద్యలో నాణ్యతను పెంచాలని ఇప్పటికే మేము ప్రాతినిధ్యం చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవాలని మేము ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలా ఆర్థికంగా నష్టపోయారు. మరి 10 సంవత్సరాలు మేము వెనుక కలిపినటువంటి పరిస్థితి ఉంది. మేము ఈ పీఆర్సీలో పోగొట్టుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలను అరకొరలైనా సరే ఈ ప్రభుత్వం ముందు ఉంచాము. ఇప్పటికే పత్రికా ప్రకటనలు ఇచ్చాము. మరి ప్రభుత్వం ఫారం అయిన తర్వాత కూడా మేము కలిసి ప్రాతినిధ్యం చేస్తాం. మరి ఆర్థిక ప్రయోజనాలను మళ్ళా తిరిగి గాడిలో పెట్టాలని మేము కోరుతున్నాం. అదిగా విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో అధికారులకు ఎన్నికల మత్తు వీడలేదో, ఎందుకు స్పందించడం అనుకుంటున్నారో తెలియదు కానీ పలు కూడళ్లలో త్రాగునీరు వృధాగా పోతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా వేసవిలో త్రాగునీరు సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు చేపట్టడం మాట అటుంచితే ఉన్న కాస్త నీరు వృధా కాకుండా కనీసం పట్టించుకోవడం లేదనే చెప్పాలి. ఇప్పటికైనా త్రాగునీటిని వృధాగా పోకుండా చిన్న చిన్న మరమ్మతులైనా చేయాల్సిన బాధ్యత అటు అధికారులపైన ఇటు ప్రజాప్రతినిధులపైన ఎంతైనా ఉంది. పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలకు అధిక ఫీజులు వసూలు చేసినట్లయితే చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. +2 తరగతుల జిల్లాలోని 7 స్కూల్కి ఎంపిక అయ్యాయని, వాటిలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని అన్నారు. నాడు నేడు పనుల ద్వారా పాఠశాలలోనే అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. 10వ తరగతి సిలబస్ మారిందని, సిలబస్ పై ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇప్పటికే విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్, బూట్లు, బ్యాగులు పాఠశాలలకు తరలించడం జరిగిందన్నారు. పాఠశాలలు ప్రారంభమైన వెంటనే ఇవన్నీ విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. వాళ్ళకి సిమెంట్ కూడా వచ్చింది. ప్రతి ఒక్క పాఠశాలకు కూడా దానికి సంబంధించిన డబ్బులు వచ్చాయి. తర్వాత చిన్న చిన్న రిపేర్స్ చేసుకోవడానికి స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్స్ కూడా వచ్చిందండి. ఇంకా డబ్బులు ఎవరికైనా లేకపోతే గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రాప్తికి చక్కగా మేము ఈ స్కూల్లో డబ్బులు అవసరం ఉంటే డబ్బులు ఎక్కువగా ఉన్న స్కూల్స్ నుంచి టీఈఓ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్స్ కూడా చేసాం. కలెక్టర్ గారు 2 విడతలుగా పంపించాం. అక్కడ డబ్బులు అవసరం ఉందనుకుంటే ఎక్కువగా డబ్బులు ఉన్న పాఠశాలల నుంచి ఆ పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ పనులు అయితే జరుగుతున్నాయండి. ప్లస్ అయితే మాకు ఈ సంవత్సరం 7 వచ్చాయండి. లాస్ట్ ఇయర్ ఒకటి మనకు తెలిసింది 8 మొత్తం. బట్ అన్నిటి కూడా అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అత్యధికంగా జామీలో అయితే 65 వరకు జరిగాయి. అందులో సిఈసి, బైపీసీ, ఎంపీసీ 3 గ్రూప్స్లో ఏమైనా 2 గ్రూప్స్ తీసుకోవాలండి. దానికి సంబంధించినంత వరకు కూడా మరి లెక్చరర్స్కి అపాయింట్ చేయించుకోవడానికి ప్రభుత్వం వారిలో ఫైల్ ఉందనేసి మా జేడీ గారు చెప్పడం జరిగింది. రాగానే వారికి సంబంధించిన 8 పోస్టులు వస్తాయండి. వాళ్ళకి లెక్చరర్ పోస్టులు 8 వస్తాయి ప్రతి ఒక్క హై స్కూల్ ప్లస్కి. జిల్లాలో 12 లక్షల వరకు బుక్స్ ఇండెంట్ ఇచ్చాము. 8 లక్షల వరకు కూడా బుక్స్ వచ్చేయండి. బెల్ట్లు, షూస్ ఇంకా రావాల్సింది. మిగిలిన అన్ని ఐటమ్స్ కూడా వచ్చేయండి. ముఖ్యంగా బ్యాగ్స్ అన్నీ వచ్చాయి మన జిల్లా మొత్తానికి. తర్వాతను షూస్ అనేది ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజుకి 12వ తారీఖుకి పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రాప్తికి అన్నీ సరఫరా చేయడం జరుగుతుందని ఈ విధంగా మీ అందరికీ తెలియజేయడం జరిగిందండి. మరియు ముఖ్యంగా మొన్నను మనకు సప్లిమెంటరీకి సంబంధించి 10th క్లాస్ సప్లిమెంటరీకి సంబంధించినటువంటి వరకు స్పాట్ వాల్యుయేషన్స్ కూడా చక్కగా నిర్వహించడం జరిగింది. ఆ పేపర్స్ అన్నీ ఈరోజు మేము పంపిస్తున్నామండి. మీ అందరికీ తెలియజేయండి అంటే ఈ సంవత్సరం మ్యాథ్స్ మాత్రం మనకు సెంటర్ ఇవ్వలేదు. అది విశాఖపట్నం పంపిస్తున్నాం. ఇదంతా ఆన్లైన్ ద్వారా మనం వాల్యుయేషన్ చేస్తామండి. ఆన్లైన్ ద్వారా ఆ పేపర్ని స్కాన్ చేసి 2-3 దాన్ని వాల్యూ చేసి చేయడం జరుగుతుంది. ఈ మొదటిసారిగా ఓన్లీ మ్యాథ్స్ని మనం ఈ సంవత్సరం నుంచి పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నాం. దానికి సంబంధించినంత వరకు కూడా పేపర్స్ అన్నీ కూడా మనం విశాఖపట్నం పంపించడం జరిగింది.
కేంద్ర మాజీ మంత్రి మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు సతీమణి మాజీ మున్సిపల్ చైర్మన్ పూసపాటి సునీల గజపతిరాజు ఆరోగ్యం కుదుటపడాలని టీడీపీ నాయకురాలు వి సుభద్ర ఆధ్వర్యంలో ఈరోజు ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి చెదురుగుడి వద్ద 108 కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు సునీల గజపతి రాజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. అనారోగ్య కారణంగా విశాఖ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారని, పైడితల్లమ్మ ఆశీస్సులు ఆమెకు ఉండాలని అన్నారు. సునీల గజపతి రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శేఖర్, ఎం సంతోష్, ఏ చిరంజీవి, పీకేఎల్ రాజు, టి కృష్ణ, సతీష్ తదితరులు పాల్గొన్నారు. గజపతిరాజు గారి భార్య అయిన సునీల గజపతి గారికి చిన్న ఒంట్లో బాగోలేదు. ఆవిడ మాజీ చైర్మన్గా చేశారు. అయితే ఆవిడ కోసం ఆవిడ ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మన విజయనగర ఇలవేల్పు అయిన పైడితల్లమ్మకి 108 కొబ్బరికాయలు ఆవిడ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ పైడితల్లమ్మకి 108 కొబ్బరికాయలు మా వార్డు తరఫున వడ్లమాన్ సుభద్ర గారు నేను ఇక్కడ కొట్టాను. సరికదా భగవంతుడు అనేవాడు సూర్యనారాయణమూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తి కర్మసాక్షుడు అంటే నిత్యము వస్తాడు, నిత్యము చూస్తాడు ప్రజల్ని కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆయన కూడా ఆ సునీల గజపతి గారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మా వార్డు తరఫున ప్రజలందరం మరీ మేము కోరుకుంటూ ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సర్వజన ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. సర్వజన ఆసుపత్రిలోనే ఈరోజు ఆయన వాచి న్యూస్తో మాట్లాడారు. బయట ఆహారాలు తీసుకోకూడదన్నారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని అన్నారు. వాటికి సంబంధించిన మందులన్నీ PHCHCలోనూ ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యాధిగ్రస్తులు ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని అన్నారు. ఎక్కువగా మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. వాటిని నియంత్రించడానికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బయట చాలా వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అవాయిడ్ చేయాలి. బయట పానీపూరీలు కానీ, బజ్జీలు కానీ, సమోసాలు కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి ఇంట్లో చేసుకునే ఆహారం తీసుకోవడం వల్ల కొంతవరకు మనం ఫుడ్ పాయిజనింగ్ సమస్యను అనేది అరికట్టగలం. సమస్యలు అనేవి ఈ కోల్డ్ ఎన్విరాన్మెంట్లోకి సడన్గా పడి వర్షాల్లోకి వెళ్లకుండా ఉండడం, దగ్గరలో వాళ్ళకి ఆస్తమా, ఉబ్బసం వ్యాధి లేదంటే COPD సమస్యలు ఉన్న వాళ్ళు ఏంటంటే దగ్గరలో వాళ్ళ ఇన్హేలర్లు అవి దగ్గరలో పెట్టుకోవడం. ఏదైనా సమస్య ఉంటే దగ్గరలో ఉండే గ్రామీణ PHC లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ప్రతి ఫెసిలిటీలోని డాక్టర్స్ అవైలబిలిటీ ఉంటారు. ఏ చిన్న లక్షణం కనిపించినా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఆయాసం వస్తుందంటే ఇమీడియట్గా కన్సల్ట్ చేయడం. లేదంటే కొద్దిగా ఏదైనా బయట ఫుడ్ తిన్న తర్వాత వాంతులు కానీ, విరేచనాలు కానీ, కడుపుల నొప్పి కానీ ఇలాంటి సమస్యలు ఏమైనా బయటపడితే ఇమీడియట్గా దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళడం. లేదు అంటే ఫీవర్, మలేరియా, డెంగ్యూ యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే ఫీవర్ రావడం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కళ్ళు బరువెక్కిపోవడం, కొంతమందికి విరేచనాలు ఉండడం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే అన్ని రకాల టెస్టులు ఉచితంగానే గవర్నమెంట్ పరిధిలో ప్రతి టెస్ట్, ఈవెన్ డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్ కూడా ఫ్రీగా UPSC లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లెవెల్ వరకు ప్రతి సెంటర్లోని ఫ్రీగానే టెస్టులు చేస్తారు, ఫ్రీగానే మందులు అనేవి ఇస్తారు. అవసరం అనుకుంటే అడ్మిట్ చేస్తాం. కాబట్టి ఈ కొన్ని రోజులు ఈ సడన్గా క్లైమేట్ చేంజ్ అవ్వడం కాబట్టి నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే అసలు రాకుండానే ఈ మలేరియా కానీ, డెంగ్యూ కానీ, ఫుడ్ పాయిజనింగ్లు కానీ, ఈ ఊపిరితిత్తుల సమస్యలు కానీ రాకుండానే మనం ప్రివెంట్ చేయగలిగే వాళ్ళం అవుతాం. విజయనగరం జిల్లా గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే పట్టపగలు చోరీ జరిగింది. బాధితులు అందించిన వివరాల ప్రకారం అయ్యప్ప స్టీల్ బిల్డింగ్ 3వ ఫ్లోర్లో ఉంటున్న తిరుపతి అనే వ్యక్తికి చెందిన నివాసంలో చోరీ జరిగిందని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు తీర్థయాత్రలకు వెళ్లిన నేపథ్యంలో ఉదయం పనిలోకి వెళ్లి సాయంత్రం వచ్చి చూసేసరికి చోరీ జరిగిందని తెలిసిందన్నారు. బీర్వాలో బంగారం, నగదు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కి 7వ తారీఖు సాయంత్రం 7:30కి వెళ్ళాము. మా మాయగారిని ఇంట్లో విడిచిపెట్టేసి ఉదయం షాప్కి వెళ్ళగానే ఈవినింగ్ వచ్చేసరికి మా ఇంట్లోని వస్తువులు అంటే బ్లాకులు ఎరగొట్టేసి, తలుపులు ఎరగొట్టేసి 25 తులాల అప్రాక్స్ బంగారం పోయింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. వాగ్దేవి సమారాధన నూతన కార్యాలయాన్ని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు పెన్నేటి స్వప్న హైందవి నివాసంలో ఈరోజు ప్రారంభించారు. పైడిమాంబ కళానికేతన్ వార్షికోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. పైడిమాంబ కళానికేతన్ అధ్యక్షుడు ఆర్ సూర్యపాత్రో, వాగ్దేవి సమారాధన గౌరవ అధ్యక్షురాలు అమ్మాజీలను గౌరవంగా సన్మానించారు. ఈ సందర్భంగా పి స్వప్న హైందవి మాట్లాడుతూ పైడిమాంబ అనుగ్రహంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 26వ వార్షికోత్సవ మహోత్సవాలు గురజాడ కళాభారతిలో ఈ నెల 11వ తేదీన జరుగుతాయన్నారు. వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాగ్దేవి సమారాధనలో అందులో పైడిమాంబ తాలూకా ఆధ్యాత్మికమైనటువంటి వేదంతో కూడినటువంటి అన్నిటికీ సంబంధించిన ఆధ్యాత్మికమైనటువంటి వాగ్దేవి సమారాధన అనే కార్యక్రమాన్ని ఆ ఆఫీస్ని ఈరోజు ప్రారంభించడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అందులో ముఖ్యంగా ఆ కార్యాలయం ప్రారంభించిన రోజు పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం 26వ వార్షికోత్సవం జరిపించుటకు ఆ కార్యాలయంలో మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం, ఆ కార్యాలయం ఓపెన్ అవ్వడం అంతా శుభసూచనంగా అనిపిస్తుంది. ఈరోజు పైడిమాంబ ఆధ్యాత్మిక సంఘం 26వ వార్షికోత్సవం గురిజాడ కళాభారతిలో 11/6/2024 అనగా మంగళవారం నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో చాలామంది ప్రముఖులు కూడా వస్తున్నారు. పైడితలమ్మ వారి చదురుగుడి నుంచి ఊరేగింపుగా కోలాటం ప్రదర్శన ఉంటుంది గురిజాడ కళాభారతి వరకు. అనంతరం సంగీత సాహిత్య నీరాజనాలు అమ్మవారికి అందించాలనే సంకల్పంతో అమ్మవారి ఆశీస్సుల ద్వారా అన్ని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది 11వ తారీఖు. దివ్య ఆశీస్సులతో ఉత్కృష్టోత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మని పొంది అమ్మ సేవలో తరిస్తూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, విజయనగరం అంటేనే విద్యల నగరం, కళలకు కాణాచి, అటువంటి కళలను భావితరాలకు అందించాలని పెద్దలందరి సహాయ సహకారాలతో వాగ్దేవి సమారాధనం అనేటటువంటి స్వచ్ఛంద సేవా సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఊరిలో ఉన్నటువంటి సంగీతము, సాహిత్యము, కళలు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా ఆ వ్యవస్థలో ఉంటూ నడిపిస్తున్నారు. వార్షికోత్సవం శ్రీ పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం వార్షికోత్సవాన్ని జరపాలి, సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను అని అనగానే నాకు వెంటనే అనిపించింది, పని కాదు అమ్మ ముఖ్యం అని. సార్, ఈరోజు మీరు గురువుగారు మా వాగ్దేవి సమావేశ మందిరంలో ప్రారంభోత్సవం కూడా ఈరోజే అనుకోండి, ఈరోజే ఈ కార్యక్రమ సమావేశాన్ని పెట్టండి అని చెప్పగానే అందులో ఉన్నటువంటి పైడిమాంబ కళానికేతన్ ఆధ్యాత్మిక సేవా సంఘం ఆ వార్షికోత్సవం అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా జరగాలి అంటే అందరి సహాయ సహకారాలు ఉండాలని ఇందు మూలంగా ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉమెన్ డిజిటల్ బిజినెస్ అనే సంస్థ మహిళా పారిశ్రామికవేత్తలకు 4 రోజుల పాటు పలు అంశాలపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ట్రైనర్ ఎన్ జ్యోత్స్న మాట్లాడుతూ మహిళలు డిజిటల్ రంగంలో వ్యాపారాలను ఎలా అభివృద్ధి చేసుకోవాలో అనే అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సేంద్రియ ఆర్గానిక్ మిల్లెట్స్, ప్లే స్కూల్, బ్యూటీషియన్, చెదపురుగుల నివారణ, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ డిజైనింగ్, బొటీక్, ఫ్యాక్టరీలకు సంబంధించిన వ్యాపారాలు డిజిటల్ స్థాయిలో ఏ విధంగా మెరుగుపరుచుకోవాలో శిక్షణ ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎల్ఓ టెక్నికల్ సపోర్ట్ కిరణ్ కుమార్, మిరాకిల్ ప్లే స్కూల్ డైరెక్టర్ సంధ్య, రేవతి తదితరులు పాల్గొన్నారు. రోజుల నుంచి 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో WIDB అనే ఒక సంస్థ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ద్వారా ఆధ్వర్యంలో మహిళలకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా డిజిటలైజేషన్లో ఎట్లా వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు అనే దాని మీద ఈ 5 రోజులు ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. దానికి అధ్యక్షుడిగా నేను వ్యవహరిస్తున్నాను. ఈ ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని మహిళలు ఇంతవరకు వాళ్ళు ఇక్కడున్న మహిళలందరూ కూడా వాళ్ళ వ్యాపారంలో చాలా చక్కగా అభివృద్ధి పదంగా ముందుకు నడుస్తున్నారు. అట్లానే వాళ్ళు మరింత ముందుగా వెళ్ళడానికి ఈ డిజిటలైజేషన్ అనేది ఏ రకంగా సహాయపడుతుంది, వాళ్ళు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఇప్పుడున్న మనం చూసే
ప్రతిదీ కూడా డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే అన్నీ జరుగుతున్నాయి. ఒక ఈవెన్ దెన్ మనం తినే భోజనం దగ్గర నుంచి మనం వాడే బట్టల వరకు నిరంతర వస్తువులన్నింటినీ కూడా డిజిటలైజేషన్ ద్వారానే మనం ఉపయోగించుకుంటున్నాం. అదేవిధంగా వీళ్ళు మరింత ముందుకు వెళ్ళి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ తాలూకా పరిధిలో వాళ్ళు చేసిన వృత్తులు మరింత ముందుగా తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో ILO అనే ఒక సంస్థ, WIDB అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. నేను ఉమెన్ ఇన్ డిజిటల్ బిజినెస్ ట్రైనింగ్కి వచ్చాను. సో మేడం ట్రైనర్ నాకు ఇన్వైట్ చేశారు. నాలాగే చాలామంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు ఇక్కడ, డిఫరెంట్ బిజినెస్ నుంచి. సో వాళ్ళందరికీ ఒక ఆపర్చునిటీ లాగా మేడం మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేశారు. సో ఒక్కొక్కరు అంటే ఇంతవరకు ఎలా డిజిటల్ మార్కెటింగ్ అనేది అందరికీ ఒక ఐడియా ఉండదు. సో అందరం యూజ్ చేస్తున్నాం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది అందరం యూజ్ చేస్తున్నాం. యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఇలా చాలా రకాల సోషల్ మీడియాస్ ఉన్నాయి. సో ఇందులో మనం రెగ్యులర్గా వాడే సోషల్ మీడియాస్ని మనం బిజినెస్లో ఎలా డిజిటల్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మేడం ఈ 4 days సెషన్స్లో మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మేము దీని ద్వారా ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఎలా బిజినెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా మన ఓన్ బిజినెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేర్చుకున్నాం. ఈ ట్రైనింగ్ అనేది మా అందరికీ చాలా యూస్ఫుల్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్విటేషన్ మ్యామ్. చాలా ట్రైనింగ్ సెషన్స్ అనేవి చాలా బాగా జరిగాయి. మేడం సపోర్ట్తో చాలా బాగా ఇచ్చారు, చాలా వెల్ ట్రైన్స్ ఇచ్చారు. మేము కూడా బాగా చాలా విషయాలు నేర్చుకున్నాం. డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి, సో మా బిజినెస్ని అందులో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మా ఓన్ పట్టణంలో ఉన్న కంటోన్మెంట్ వద్ద చెట్లు కొట్టి ఆ కొమ్మలను విద్యుత్ తీగలపై నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇది ప్రైవేట్ వ్యక్తుల పన, విద్యుత్ సిబ్బంది పన తెలీదు. కానీ తక్షణమే విద్యుత్ తీగలపై ప్రమాదకరంగా ఉన్న ఎండు కొమ్మలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాతావరణ మార్పుల వలన విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వలన వర్షం కురిసినా జరగరాని ప్రమాదం ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నది ప్రశ్నార్థకం. ఇప్పటికైనా అధికారులు కానీ విద్యుత్ సిబ్బంది కానీ ఈ ఎండిన చెట్టు కొమ్మలు తొలగించాలని పలువురు కోరుతున్నారు. భారత ప్రధానమంత్రిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ ప్రమాణ స్వీకారానికి భారతదేశంలోనూ విదేశాల్లో నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వీక్షించేందుకు వీలుగా నగరంలోని కోట జంక్షన్ వద్ద బీజేపీ శ్రేణులు టీవీని ఏర్పాటు చేశారు. మోదీ ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు వీక్షించి ఆనందాన్ని వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రధానిగా మూడోసారి మోడీ బాధ్యతలు స్వీకరించడం హర్షించదగ్గ విషయమన్నారు. భారతదేశాన్ని గత 10 సంవత్సరాలుగా ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు. దేశం ప్రగతి పథంలో నడుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శివప్రసాద్ రెడ్డి, గండికోట శాంతి, సుధీర్, టీడీపీ నాయకులు కుటుంబరావు, జనసేన నాయకురాలు గాయత్రి తదితరులు పాల్గొన్నారు. పేదవారికి, మహిళలకు, రైతులకు, యువతకి పెద్దపీట వేయాలి. నా భారతదేశంలో ప్రజలందరికీ ప్రభుత్వం కల్పిస్తున్న ఫలాలన్నీ అందాలనే దృఢ సంకల్పంతో ఏదైతే ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ అనే సంకల్పంతో నరేంద్ర మోడీ గారి పరిపాలన దృష్టి పెట్టారో, తీసుకొచ్చారో, 24 సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలందరూ సుమారు ఎన్డీఏ పార్టీకి 293 సీట్లకు పైగా మద్దతు తెలిపి మళ్ళీ నరేంద్ర మోడీ గారు మా భారతదేశానికి ప్రధానమంత్రి కావాలి, దేశాన్ని అభివృద్ధి చేయడంలో అతను ఎనలేని కృషి చేస్తున్న సందర్భంగా మళ్ళీ ఆయనకే పట్టం కట్టారని తెలియజేస్తూ, భారతదేశం అభివృద్ధి చెందాలంటే అట్టడుగు స్థాయి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి అంటే మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వల్లే అది సుసాధ్యం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాము. అలాగే మరి అంత్యోదయ పథకం అని చెప్పేసి ఆయన పెట్టి పేద ప్రజలకు, అట్టడుగు స్థాయి వారికి అభివృద్ధిని కోరుకుంటున్న మన ప్రధానమంత్రికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, విజయనగరం మహిళా మోర్చా తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దేశం ప్రపంచ దేశాల్లోనే మేటిగా నిలబెట్టే ఏకైక వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అలాంటి వ్యక్తి మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం నిజంగా భారతీయ ప్రజలందరికీ ఇది పండగ రోజు, సుదినం. కాబట్టి
అదే కాకుండా ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వాములే ఉంటాం. అలాగే ఈ రాష్ట్రంలో రేపొద్దున జరగబోయే డెవలప్మెంట్లో ఫండ్స్ విరివిగా ఇచ్చి ఈ రాష్ట్రానికి కూడా మోడీ గారు మంచి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దేశ ప్రజలు ఒక సుభిక్షమైనటువంటి పరిపాలన ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టారు. ఒక పక్కన దేశంలో ఎన్డీఏ కూటమి ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఉంది. అక్కడ గట్స్ ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఇక్కడ పరిపాలనలో అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. దేశం సర్వేగంగా ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం. ఎందుకంటే 2 చోట్ల కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి సర్వేగంగా అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిసిన అక్షర యోధుడు రామోజీ అంతిమ సంస్కారం. పాడెమోసిన తెదేపా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తే చర్యలు తప్పవు. పుస్తకాలు, షూలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్. మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ. జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్న కూటమి శ్రేణులు. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.